అయితే ఈ వారం మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే, మనము మనుషుల ఎదుట నీతిగా ఉండడం కాదు, దేవుని ఎదుట మనం నీతిగా ఉండాలనేది మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. మీరు ఎందుకు మనము ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలంటే, భక్తి కలిగినటువంటి జీవితాన్ని కానివ్వండి, నీతిగా కానివ్వండి, మనము మనుషులు ఉన్నప్పుడు మాత్రమే ఆ భక్తిని మనము చూపిస్తూ, మనుషులు దూరంగా ఉన్నప్పుడు, సపోజ్ ఒక దేవుడే దూరం ఉన్నాడు అనుకున్నానని, అంటే దేవుడు చాలా మంది కనపడడం లేదు కదా, దేవుడు ఎక్కడ ఉన్నాడు, నేను కంటికి కనపడే మనుషుల దగ్గర నీతిగా ఉంటే సరిపోతుందని ఒకవేళ మనము భ్రమలో ఉండొచ్చు పిల్లలు. కానీ దేవుని విషయంలో మనం పరిశీలన చేసినప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి అంతరంతరాలను ఎరిగినటువంటి దేవుడు. అందులో మనం అనుకుంటాం మనుషులు ఉన్నప్పుడు చాలా చక్కగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం, మనుషులు లేనప్పుడు మన ప్రవర్తన విధానం కానివ్వండి, మనం ఉన్నటువంటి జీవన విధానం కానివ్వండి, వీటన్నిటిని కూడా మరి యథావిధిగా జరుగుతూ ఉంటుంది. అవునా? ఏంటంటే ఇంట్లో కూడా చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, చాలా చక్కగా ఉంటారు. ఎక్కడ? ఇంట్లో. బయటికి వెళ్ళిన తర్వాత గడప దాటారనుకోండి, గడప దాటితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, అందరూ కాదు కొంతమంది పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, లోకానుసారంగా ప్రవర్తించే పిల్లలు లేరా? విశ్వాసంలో బాప్తిసం తీసుకొని విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలే, ఎవరో కాదు, మన అన్యుడి పిల్లలు కాదు. ఇప్పుడు మనుషులు తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒక విధంగా ప్రవర్తించడం, తల్లిదండ్రులు దూరంగా ఉన్నప్పుడు, మీరు కూడా చాలా మంది మీకు కనపడుతూ ఉంటారు. ఇక్కడ ఈ కేఆర్పురం ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ తిరుగుతున్నటువంటి బిడ్డలందరూ కూడా ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర ఉండే బిడ్డలు కాదు. వాళ్ళు తల్లిదండ్రులు ఉండే బిడ్డలు చాలా తక్కువ, చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడే పని చేసుకుంటూ పీజీలలో కావచ్చు, వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర కావచ్చు, రూములు తీసుకుని కావచ్చు ఉంటున్నటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కసారి కొంతమంది పిల్లల ప్రవర్తన మనం చూస్తూ ఉంటాం కదా, ఏ విధంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన విధానం? బాగుంటుందా? చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ అదే ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విధంగా అసభ్యంగా ప్రవర్తించడానికి ఇష్టపడతారు. అవ్వాలంటే ఇష్టపడరు. మా తల్లిదండ్రులు ఉన్నారు, అయ్యో మేము భయంగా ఉండాలి. కానీ ఈనాడు విశ్వాస జీవితంలో కొనసాగుతున్నటువంటి మనము కూడా మన మీద స్థానిక సంఘంలో ఉన్నప్పుడు మాత్రం భక్తిగా ఉండి బయటకు వెళ్ళిన తర్వాత యథాపరమైనటువంటి జీవితం మనం జీవిస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడు అది లక్ష్యం పెట్టడం. అది ఇప్పటి నుంచి కాదు, ప్రారంభం నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని విసర్జిస్తూ ఉంటాడు, ప్రారంభం నుంచి కూడా. అయితే ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మీ యొక్క బైబిల్ కొత్త నిబంధనలు తిప్పుకున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, మీరందరూ కూడా ప్రయత్నించినట్లయితే పేజీ నెంబర్ 6. మనుషులకు కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి అంటున్నాడు. దేవుని వాక్యమే తెలియపరుస్తుంది. చాలా మంది కొడుతున్నాడు, మనుషులకు కనపడాలని ఏదైనా ఇవ్వడం కానివ్వండి, మనుషులకు కనపడాలని ఏదైనా గొప్ప కార్యాలు చేయడం కానివ్వండి, ఆ విధంగా ఏం చేయకూడదని తెలియపరుస్తున్నారు. ఆ విధంగా చేయకుండా అంటే ఏదైనా పరలోకమందున్న మీ తండ్రి అంతా మీరు ఫలము పొందరు. పరలోకం ఉన్నటువంటి తండ్రి దగ్గర మనము ఫలం పొందాలంటే మనకి మనుషుల దగ్గర ఉన్నప్పుడు ఒక విధంగా ప్రవర్తన, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి ప్రవర్తన. కానీ ఇవన్నీ ఒకవైపు పక్కన పెట్టినప్పుడు మనము ప్రతిఫలాన్ని అనేది మనం పొందుకోవాలంటే ప్రతి చోట ఉన్నప్పుడు కూడా మనం ఏ విధంగా ఉండాలి? యథార్థంగా ఉండాలి. ఆ యథార్థత అనేది దేవుడు ఇప్పటి నుంచే కాదు, ప్రారంభం నుంచి కూడా మనుషుల దగ్గర నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడు? ఆ యథార్థతను ఎదురు చూస్తున్నాడు. అంటే నిజంగా నా కోసం జీవించే బిడ్డలు ఈ భూమి మీద ఉండాలి అని దేవుడు ఇప్పటి నుంచి కాదు, మీరు చూసినప్పుడు ఆదాము దగ్గర నుంచి కూడా దేవుడు ఏమెదురు చూస్తున్నాడు మనుషుల దగ్గర నుంచి అంటే ఆ యథార్థతని. కానీ ఈనాడు ఆ యథార్థత అనేది మనుషుల దగ్గర ఏ విధంగా ఉంటుందంటే, మనుషులు ఉన్నప్పుడు మాత్రం, తెలిసిన వారు ఉన్నప్పుడు మాత్రం, లేకపోతే సువార్థికులు ఉన్నప్పుడు మాత్రం, స్థానిక సంఘానికి వచ్చినప్పుడు మాత్రం ఆ యథార్థత. బయటికి వెళ్తే ఆ విధంగా మనము ఒకవేళ ఉంటే పిల్లరా మన యొక్క విధానాన్ని, మన యొక్క జీవన విధానం అంటాం కదా, దాన్ని ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఎందుకంటే మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఏమైనా ఆలోచన వస్తుందో, మనం ఇక్కడ కూర్చున్నప్పుడు నేను దేవుని ఎదుట కూర్చున్నాను, నేను దేవుని దగ్గరకు వెళ్తున్నాను, నేను దేవుని ఆరాధన చేయడానికి వెళ్తున్నాననే భ్రమలో మనం ఉండమా? అది భ్రమ కాదు కానీ నిజం. కానీ కొన్ని సందర్భాల్లో మన హృదయం అనేది దేవునికి దగ్గరగా లేకుండా ఉన్నప్పుడు ఏమంటున్నాడు? పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ఆ ప్రతిఫలాన్ని ఇవ్వడు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు మనుషునికి కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తగా ఉండడు. మనుషులు ఉన్నప్పుడు మేము నీతిగా ఉండాలని ఎప్పుడు ఉండకూడదు. అది చాలా ప్రమాదము. ఇంకా ఒకటి ఏంటంటే, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మనకేం చేయడట? ఏమి చేయనంటున్నాడు? ప్రతిఫలాన్ని నేను ఇవ్వను. మీరు మనుషుల ఎదుట నీతిమంతులుగా ఉండి మరలా యథావిధమైనటువంటి స్థితిలోకి మీరు వెళ్ళిపోతే నీతి మాత్రం ఆ నీతి కాదు. దానికి తగినటువంటి ఫలితాన్ని మాత్రం నేను ఇవ్వను. కానీ ఇంకా ఏమంటున్నాడంటే, జాగ్రత్తగా చూసుకోండి. అంటే జాగ్రత్తగా చూసుకోండి అంటే మీరు చూడండి, ఒక్కొక్కసారి ఏదో పిల్లలకు మోసం పెట్టామనుకోండి, మీరేం తినండి అని చెప్పరు. ఏం చేస్తారు? దాంట్లో ఉన్నటువంటి అన్నంలో తినండి పర్వాలేదు కదా, జాగ్రత్తగా తినండి, అందులో అన్నంలో ఉన్నాయి అనుకోండి. ఒకవేళ చేపల మాంసం కూడా తింటూ ఉన్నప్పుడు ఏం చెప్తారు? జాగ్రత్తగా తినండి. జాగ్రత్తగా తినకపోతే ఏమవుతుంది? ప్రమాదం ఉంది. అంటే మనం కూడా మన నీతి కార్యంగా ఉండడం అదంతా కూడా మనము మనుషులు ఉన్నప్పుడు మాత్రం ఒక విధంగా, మనుషులు లేనప్పుడు ఒక విధంగా మనం కానీ నడుచుకుంటే అది చాలా ప్రమాదం అని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటుంది బ్రదర్. అయితే మనం చూసినప్పుడు బాహ్య సంబంధంగా మనం ఎన్ని నీతి కార్యాలు చేసినా అవి దేవుడు ఏం చేయడు? లక్ష్య పెట్టడు. మీరు ప్రారంభంలో బాహ్య సంబంధంగా దేవుడి దగ్గర నీతిగా ఉండాలని ఎంతో మంది భక్తులు ప్రయత్నం చేశారు. కొంతమంది బైబిల్ గ్రంథంలో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? తీసుకున్నాడు. వాళ్ళందరినీ కూడా తీసుకోవాలి. చాలా మంది కూడా మేము తప్పుగా అనుకోతే ఆరాధనకు వచ్చున్నాం కదా, ఇంకా ప్రాణంలో ఏమనుకుంటారని వచ్చేవారు కూడా ఉన్నారు. కొన్ని వారం కూడా వెళ్ళలేదండి, ఈ వారం వెళ్ళాలి లేకపోతే బాధపడతారు వాళ్ళు, కొంతమంది ఉంటారు. కానీ ఆ విధంగా మనం మనుషులను మెప్పు కోరితే దేవుడు మనం ఎప్పుడు కూడా ఏం చేయలేము, మెప్పు పరచలేము పిల్లలు. అయితే మనం చూసినప్పుడు రమారమి ఇశ్రాయేలు ప్రజలు ఏలుతున్నటువంటి ఒక నాయకుడు ఉన్నాడు, మీకు అందరూ తెలుసు, ఆయనే సౌలు. ఈ సౌలు గారి యొక్క విషయంలో మనం చూసినప్పుడు ఆయన్ని ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్నటువంటి విధానం ఏ విధంగా ఉందంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆ సౌలును ఎన్నుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన హైటు, ఆయన వెయిట్, ఇంకా ఆయన బలము, ఇవన్నీ చూసి కోరుకున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆ సౌలుని ఎప్పుడో దేవుడు పక్కన పెట్టాడు. ఆయన ఏమనుకున్నాడంటే ఈ బాహ్య సంబంధమైనటువంటి శరీరాన్ని బట్టి ఇదిగో బెన్యమీను గోత్రం ఉన్నటువంటి ఈ సౌలు బాగా ఉన్నాడు, కనీసం ఒక 50 మంది 100 మందిని కొట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు, ఇతడైతే దేవుడి కోసం బాగుంటది, ఇతడైతే మమ్మల్ని పరిపాలించడానికి బాగుంటుందని ఎన్నుకున్నారు. అది చివరికి ఏమైంది? ఆ సౌలు గారి విషయం చరిత్ర మేము చదివినప్పుడు చివరికి ఎందుకు పనికి రాకుండా తయారైపోయాడు అంటే దేవుడు ఏమి లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు ఏం లక్ష్య పెట్టలేదు అంటే ఈ బాహ్య సంబంధమైనటువంటి శరీరాన్ని దేవుడు చూడడం లేదనేది మనకు అర్థమవుతూ ఉన్నది పిల్లలు. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని వాక్యం మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మొదటి వచనం నుంచి కొన్ని విషయాలు మనం ఇందులో పరిశోధన చేద్దాం. 15వ అధ్యాయము పేజ్ నెంబర్ 235, పేజ్ నెంబర్ 235, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము. నేను చదువుతున్నాను, మీరు చూడండి. ఒకానొక దినమున ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలును తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. ఇప్పుడు ఒకానొక దినమున
సమూయేలు గారు సౌలు గారి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే, నిన్ను ఇశ్రాయేలు ప్రజల మీద నేను ఏం చేశాడు దేవుడు, రాజుగా నియమించబోతున్నాడు, కానీ నువ్వు ఒక్కసారి ఏం చేయి, ఒకసారి మాట వినాలి నువ్వు. అంటే ఎన్ని విషయాల్లో మాట వినాలి? ఎందుకు ఇతన్ని దేవుడు కోరుకున్నాడంటే, అప్పుడు మనం చూసినప్పుడు ఒకవేళ ఇందులో మార్పు ఏమన్నా వస్తుందేమోనని, ఇతను మార్పు ఏమన్నా కలుగుతేమోనని ఒకవేళ దేవుడు ఎన్నుకొని ఉండొచ్చు. ప్రజలు చూస్తే ప్రజలు ఎన్నుకున్నారంటే ఏం చూసి ప్రజలు ఈ యొక్క సౌలుకి మద్దతు ఇచ్చారు? సౌలుకి మద్దతు ఇచ్చినటువంటి విషయం ఏంటంటే, ఆ బాహ్య సంబంధమైన స్ట్రక్చర్ ఉంది కదా, శరీరం, ఆ శరీరాన్ని చూసి ఓ ఇతడైతే చాలా ఉన్నాడు, ఐటీ మంచి గొప్ప నాయకుడు, బాగా పరిపాలన చేయగలడు అనే విధానంలో ఎన్నుకున్నారు ప్రజలు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఏమంటున్నాడు, 2వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారికి వచ్చింది కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధ భూములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. ఇప్పుడు తండ్రైనటువంటి దేవుడు సమూయేలు గారి ద్వారా ఒక వర్తమానాన్ని మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు. ఎవరి దగ్గర? సౌలు గారి దగ్గర. సౌలు గారు చూసినప్పుడు ఏ ప్లేస్ లో ఉన్నాడు? ఇప్పుడు రాజు ప్లేస్ లో ఉన్నాడు. ఈ రాజు ఏం చేయాలని, రాజు కావచ్చు, మంత్రి కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. ధర్మశాస్త్రంలో ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏంటంటే, దేవుడు చెప్పింది ఏది కూడా పొందు కూడా తప్పిపోకూడదు, అటు ముందుకు కూడా అటు వెనకకు కూడా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఏది చేసినా కూడా అది నిలబడదు. ఈనాడు చూడండి, కొన్ని ప్రభుత్వాలు ఉన్నాయి కదా, కొన్ని హామీలు ఇస్తూ ఉంటారు. హామీలు ఇచ్చి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, నేను ఈ విధంగా చెప్పలేదే, బస్సు ఫ్రీ అన్నారు అనుకోండి, చాలా మంది బస్సు ఫ్రీ అని ఎక్కుతారు. బస్సు ఫ్రీ ఉంటుందా? ఏం చేస్తారు మరి? కర్ణాటకలో బస్సు ఫ్రీ అనుకోండి, కర్ణాటక సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఉంటే మాత్రమే ఫ్రీ అంటారు. దాన్నే మార్పులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, నేను దాని గురించి మాట్లాడలేదు. కానీ అంటే ఏంటంటే, చాలా మంది ఈ విధంగా ఉంది పరిస్థితి. మాట ఇచ్చినప్పుడు తప్పినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ హమాలీకి వెళ్ళి అర్థం చేయాలి. కారణం ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు ఈ అమాలేకీయులు ఏం చేశారంటే, ఇశ్రాయేలు ప్రజలు చాలా శ్రమ పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, బాధలకు గురి చేశారు. ఇలాంటి అమాలేకీయుల్ని ఉంచకూడదు, వీళ్ళందరినీ కూడా నిర్మూలన చేయాలి సౌలు అని సౌలు గారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు పిల్లలు. ఎవరిచ్చింది? పరలోకంలో ఉన్నటువంటి దేవుడు సమూయేలు గారి ద్వారా ఇచ్చాడు. ఇచ్చినట్టు మనము బాగా గమనించేటప్పుడు అక్కడ ఈ అమాలేకీయులు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో మొత్తం కూడా వేటిని ఉంచకూడదు. ఏం చేయకూడదు? వేటిని ఉంచకూడదని పదాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దాన్ని నచ్చుకోకూడదు. ఇప్పుడు అమాలేకీయులు ఉన్నటువంటి మనుషులు తప్పు చేశారా? అందులో ఉన్నటువంటి గాధలు, గాడులు, గొర్రెలు, వాళ్ళ పిల్లలు చేసిందా, లేకపోతే అమాలేకీయులు మాత్రమే మనుషులు కీడు చేశారు? పసిపిల్లలు కావచ్చు, పిల్లలైన
కీడు చేశారా ఇజ్రాయెల్ అంటే? పిల్లలు కీడు చేశారా? చాలా మంది చెప్పుకుంటున్నాడు. తల్లిదండ్రులు చేసిందే పిల్లలు ఇంటికి కావాలంటే చాలా మంది వస్తారు. తల్లిదండ్రులు మళ్ళా ఏంటంటే మనకి ఏమైతే పెట్టుకున్నామో దాన్నే తొలిపోతాం. నిశ్శబ్దంగా మరి ఏం చేశారు? అమాయకులు చేసినటువంటి పొరపాటు ఏంటంటే దేవుని బిడ్డలైనటువంటి ఇజ్రాయేలీ, దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి ఇజ్రాయేలీ, మరి ముఖ్యంగా మనం చూసినప్పుడు దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రతి ఇజ్రాయేలీని చాలా హింసలు పెట్టారు. అమాయకులు చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా చిత్రహింసలు పెట్టారు. ఇవన్నీ పెట్టినటువంటి ఈ అమాయకుల్ని సమయము గారి ద్వారా సౌలు దగ్గరకు వర్తమానం పంపించి ఈ అమాయకులను మొత్తం కూడా నాశనం చేయాలి అని చెప్పారు. ఇప్పుడు అమాయకులంతా కూడా మనం నాశనం చేయాలని చెప్పినప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు 3వ వచనం మరోసారి చదువుతున్నది. కాబట్టి నువ్వు పోయి కనికరింపక, ఏం చెప్పాడు? నువ్వు కనికరింపకూడదు. కనికరిస్తే ఎవరు కనికరించాలి? కనికరిస్తే దేవుడు కనికరించాలి. నువ్వు కనికరించడానికి నీకు అధికారం లేదు. నువ్వు చెప్పిన పని నువ్వు చేయి అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఇక మనం చూసినప్పుడు అమాలేకీయులను హతము చేయించు స్త్రీలనేమి, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి. చూసారా? మీకు ఇలాంటి సందర్భం ఒకటి కనపడుతుంది తెలుసా? బైబిల్ గ్రంథంలో బాలులు, పసిపిల్లలు, ఇక పొలములు, పంటలు, ధాన్యం, వంటలు, సంపద మొత్తం కూడా మరొకసారి కూడా దేవుడు ఈ విధంగా చేశారు. ఎప్పుడు? ప్రారంభంలో భూమి పుట్టినప్పుడు ప్రారంభంలో నోహు విజయం చేశారు. అక్కడ పాపం చేసి దేవునికి విరోధంగా అయింది ఎవరు? అక్కడ పెద్దవారు. పిల్లలు ఏం చేశారు? మరి పిల్లలు ఏం చేశారని ఈనాడు కూడా పిల్లలు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనం చేసేదే మన పిల్లలు. నిజం. అది ఎవరైనా కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. కొన్ని శాపాలు అనేవి ఉంటాయి కదా, అవి తగులుతాయి అంటారు. అది నిజం, దేవుడు చెప్పేది. ఇప్పుడు మనం చూసినప్పుడు ఇప్పుడు శాపం అనేది ఇప్పుడు అమాయకులకు వచ్చిందా? శాపం అనేది దేవుడు తెప్పించాడా? తెప్పించాడు. ఏ విధంగా తెప్పించాడంటే ఇక ఎవరు ఉండటానికి వీల్లేదు. అమాయకుల్లో ఎవరు కూడా ఉండటానికి వీల్లేదని ఎవరు నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం ఇది? దేవుడు. ఈనాడు కూడా మనం బాప్తిస్మం పొందాం, చాలా చక్కగా ఇక్కడ కూర్చున్నాం. ఏమని నిర్ణయం తీసుకోవచ్చు? ఇక్కడ కూర్చున్నాం, నేను పాపం జోలికి వెళ్ళను, నా ఎదుటి వారిని చూసినప్పుడు నేను ప్రేమిస్తాను, ద్వేషమైన దగ్గర నేను దాని జోలికి వెళ్ళను, నేను విడిచిపెట్టి వచ్చినటువంటి పాపం జోలికి నేను వెళ్ళను. అంతే కదా తీర్మానం తీసుకుంటే దాన్ని మరలా చేస్తామని మనం తీసుకున్న తీర్మానం ఏ విధంగా ఉన్నది? ఇప్పుడు దేవుడు ఒక తీర్మానం తీసుకున్నాడు అమాలేకీయుల పట్ల. ఏంటి ఆ తీర్మానం అంటే? అమాలేకీయులను మొత్తం కూడా నిర్మూలన చేయొచ్చు అంటున్నాడు. చేయొచ్చు, బాలులనేమి, పసిపిల్లలనేమి, అక్కడ ఉన్నటువంటి సంపద మొత్తం కూడా మీరేం చేయాలి? నాశనం చేయాలి. కానీ మీరు కనికరింపకూడదు. అయితే మనం కూడా బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవుడు మనం వాగ్దానం చేయడం దేవుడి దగ్గర అంటే మనం దేవుడికి ఒప్పుకోలు తీసుకున్నామా లేదా? అది ఎప్పుడో అయిపోయింది లేదా? అంతే, అది ఎప్పుడో అయిపోయింది. 4-5 సంవత్సరాలు అయిపోయింది, బాప్తిస్మం తీసుకుని దాన్ని ఎందుకు మరలా అయిపోయింది అంటారా? లేదు. ఇక్కడ మనం చూసినప్పుడు సౌలుని ఎన్నుకున్నటువంటి విధానం ఏంటంటే ఇవన్నీ వాగ్దానం చేసే దేవుడు ఎన్నుకున్నాడు. చెప్పినట్టు చేయాలి. నేను చెప్పినటువంటి ఆజ్ఞల్లో కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు చేయకూడదు. ప్రజల మీద పక్షపాతం చూపించకూడదు. నేను ఏదైతే చెప్పానో దాన్నే నువ్వు చేయాలని తీర్మానం తీసుకున్నప్పుడు మాత్రమే ఆ రాజు పదవిని దేవుడు ఇచ్చాడు. రాజు పదవిని ఇవ్వగలడు, ఇచ్చిన దేవుడు ఏం చేయగలడు? మనం తీసుకోగలడు. మనం కూడా అంతే. మనం భక్తిగా బతుకుతున్నప్పుడు మనము పరలోకం మనకి ఇస్తానని వాగ్దానం చేసింది నిజం. కానీ ఆ ఇస్తానన్నటువంటి పరలోకం కూడా తిరగ వెనక్కి తీసివేయగలదు దేవుడు. అంటే చాలా మందికి వచ్చే సమస్య ఏంటంటే అదేంటండి, దేవుడు పరలోకం ఇస్తానని చెప్పాడు కదా, మరలా తీసేయడం ఏంటి అనే ప్రశ్న వస్తుంది మనకి. అంతేనా? ఇప్పుడు మనం చూసినప్పుడు చాలా సందర్భాలను మీరు చూడండి. ఒక యోనా దగ్గరికి వెళ్ళి చూడండి. యోనా ఉన్నటువంటి పట్టణాన్ని, ఆ నినివే పట్టణాన్ని నాశనం చేస్తారని చెప్పాడు దేవుడు. చెప్పాడా? చెప్పాడు. ఒకవేళ మీరు మీ మనస్సును మార్చుకోకుంటే ఈ పట్టణాన్ని మొత్తం కూడా ఏం చేస్తారు?
నాశనం చేస్తాను. ఒకవేళ మీ మనసులో మార్చుకుంటే నాశనం చేయను. రెండు మనకి అక్కడే కనపడుతున్నాయి పిల్లలు. ఒకటేంటంటే మీరు తీసుకున్న తీర్మానం ఏ విధంగా ఉండాలంటే, ఒకటి నా మాట వింటారా, రెండోది వినరా. వింటే ఏంటి, నాశనం చేయను, వినకుంటే చేస్తారు. మీరు యోనా గ్రంథం 3వ అధ్యాయంలో చివరిలో మనం చూసినప్పుడు పశ్చాత్తాపడుతున్న పిల్లలు ప్రజలు పర్లేదా? ఒకసారి యోనా గ్రంథం చదవండి, 3వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడికి వెళ్ళి మరలా మనం ఇక్కడ కొద్దాం. అక్కడికి వెళ్ళి మరలా వద్దాం. యోనా గ్రంథం 3వ అధ్యాయము ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఎందుకు ఇక్కడ కూడా దేవుడు ఈ విధంగా చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నినివే ప్రజలు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు నినివే ప్రజలు ఏం చేశారు? మరి ముఖ్యంగా నినివే ప్రజలు అనేకంటే అక్కడ ఉన్నటువంటి యోనా గారి విషయంలో కూడా మనం చూసినప్పుడు ఒకసారి చదవండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనం చదవండి. 3వ అధ్యాయంలో యేసురాజు గారు చదవండి. యోనా గ్రంథం 3వ అధ్యాయము చివరి వచనం. ఈ నినివే వారు తమ చెడుతనములను తన చెడు నడతలను మానుకొనగా వారు చేయించున్న క్రియలు దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయదని తాను మాట ఇచ్చిన తానంటే ఎవరు? దేవుడు. కీడు చేయక మానెను అంటే ఇప్పుడు దేవుడు బాహ్యంగా ఉన్నటువంటి వారిని చూసాడా, లేకుంటే వాళ్ళ అంతరంగాలను చూసాడా దేవుడు? అంటే ఇక్కడ బాగా గమనించండి. నినివే ప్రజలకి ఎంత తక్కువ ఉందంటే, బాగా వ్యాపార కేంద్రం, చాలా అద్భుతమైనటువంటి పట్టణం. ఆ పట్టణం దగ్గర వ్యాపారం చేసుకుంటున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు బాహ్య సంబంధంగా. కానీ లోపల హృదయాలు ఎలా ఉన్నాయంటే దేవునికి దూరంగా. అందుకే ఆ నినివే పట్టణానికి దేవుడు ఎవరిని పంపించాడు? యోనాను పంపించి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏదో ఒక విధంగా సరిచేయాలి. మీరు బాగా గమనించినప్పుడు ఇక్కడ దేవుడు కీడు చేస్తానని చెప్పింది నిజమా? చెప్పింది నిజం. కానీ దేవుడు ఏమైపోయాడంట? మరి ఇప్పుడు దేవుడు మాట తప్పిన వాడు అవుతాడా ఈ విషయంలో? కాదు. ఎందుకంటే ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. అర్థమవుతుందా? ఆయన ఏమవుతున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. ఈనాడు కూడా మనం తీర్మానం తీసుకుంటాం ఏమని, ఇక పాపం జోలికి వెళ్ళను, పాపంతో నేనేం చేయను, సాంగత్యం చేయను, నేను పాపాన్ని అసహించుకుంటున్నాను. ఇవన్నీ వదులుకొని మనం ఎక్కడికి వస్తున్నామంటే దేవుడి దగ్గరకు వస్తున్నాం. అంతే. ఇప్పుడు మనకేమి ఇస్తారని చెప్పాడు దేవుడు? మరి బాప్తిస్మం పొంది విశ్వాస జీవితంలో మీరు ముందుకి కడ వరకు, మరణం వరకు మీకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం ఇస్తారని చెప్పాడు, పరలోకం మనకి ఇస్తారని చెప్పాడు. ఇప్పుడు మరణం వరకు మనం నమ్మకంగా లేకుండా ఉంటే మరలా పరలోకం ఇస్తారా? అదేంటంటే ఇస్తానని చెప్పాడు కదా దేవుడు. అంటే ఇస్తానని చెప్పాడు కదంటే ఆ ఇస్తానని చెప్పినటువంటి ఆ మాటకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. ఈనాడు నడుచుకునే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు, కానీ చాలా తక్కువ. ఈ గడప దాటారనుకోండి మళ్ళా యథావిధమైనటువంటి మాట, యథావిధమైనటువంటి భాష, యథావిధమైనటువంటి ప్రవర్తన, యథావిధమైనటువంటి అన్ని కూడా. అందరూ కాదు, కొంతమంది అని చెప్పేది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా నినివే పట్టణంలో అందరూ కాదు, కొంతమంది. అక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజల దగ్గర కూడా అందరూ కాదు, కొంతమంది. కానీ ఆ అమాలేకీయులైనటువంటి విషయంలో మనం చూసినప్పుడు చాలా చిత్రహింసలు పెట్టాడు ఇశ్రాయేలు ప్రజలు. కానీ ఈ అమాలేకీయులు ఎవరు మనసులో ఉన్నారు? ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఎవరు మనసులో ఉన్నారు ఈ అమాలేకీయులు? ఎవరు మనసులో ఉన్నారంటే దేవుని మనసులో ఉన్నారు. నా బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? వీళ్ళు చిత్రహింసలు పెట్టారు, బాధకు గురి చేశారు. అయితే వీళ్ళు నెరవేరు. ఈనాడు మనం కూడా చూసినప్పుడు దేవుని బిడ్డలు, దేవుని వెంబడించే వాళ్ళు,
నిజంగా దేవునితో నడుస్తున్నటువంటి బిడ్డల్ని ఒకవేళ మనము ఇబ్బంది పరిస్థితి దేవుడు వదిలిపెడతాడా? ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఏమంటున్నాడంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలని, బాలులని, పసిబాలులని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేయి సౌలు నిర్మూలన చేయాలి. దేవుడు సౌలుకి ఆజ్ఞ ఇస్తే ఈయన చేసినటువంటి పొరపాటు ఏంటో మనం ఇక్కడ చూద్దాం. 4వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు, అంతట సౌలు జనులను పోగు చేసి తెరాయిములో వారిని లెక్క పెట్టగా కాలు బలము 2,00,000 మందియు, యూదా వారు 10,000 మందియు నుండి. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణంలో ఒకదానికి వచ్చి లోయలో పొంచి ఉండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసిందరి. ఏం చేశారట? ఏం చేశారట? 5వ వచనం, అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణంలో ఒకదానికి వచ్చి లోయలో పొంచి ఉండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసి కనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకూడనట్లు మీరు వారిలో నుండి బయలుదేరి పోవుడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీయులలో నుండి వెళ్ళిపోయింది. ఇక్కడ 2 జాతుల వారు ఉన్నారు పిల్లలు. కేనీయులు అని ఒకరు ఉన్నారు, అమాలేకీయులు ఉన్నారు. ఈ అమాలేకీయులతో కలిసిపోయి ఉన్నారు కేనీయులు. ఇప్పుడు చూసారా దేవుడి ప్రణాళిక ఏ విధంగా ఉండదో? ఇప్పుడు అమాలేకీయులు మాత్రమే నాశనం చేయమని చెప్పాడు దేవుడు. కానీ ఇందులో ఎవరు కలిసి ఉన్నారు? కేనీయులు అనే ఒక గుంపు ఉంది. ఈ కేనీయులు అనే గుంపుకి సౌలు వెళ్ళి ఒక వర్తమానం పంపాడు. ఏమని? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి ఉన్నప్పుడు వాళ్ళని బయటికి తీసుకొస్తున్నప్పుడు చాలా చిత్రహింసలు పెట్టారు ఈ అమాలేకీయులు. ఈ అమాలేకీయులు నాశనం చేయడానికి దేవుడు మమ్మల్ని పంపించున్నాడు. అయితే మీరు ఇందులో నుంచి ఏర్పరచుకుని ప్రత్యేకింపబడిన వారిగా మీరు ఉండాలి అని చెప్పినప్పుడు ఆ అమాలేకీయుల నుంచి కేనీయులు ఏం చేశారు? వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు యోనా దగ్గరికి వెళ్ళి మనం చూసాం కదా. అక్కడ ఏం చెప్పాడు? యోనా దగ్గర ఏం చెప్పాడు? ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, మీరు మారు మనసు పొందండి, ఒకవేళ మీ మనస్సును మార్చుకుంటే మీరు రక్షింపబడతారని చెప్పారు. అయితే వాళ్ళు తీసుకున్న తీర్మానం ఏ విధంగా ఉంది? పర్లేదు, ఏ విధంగా చేస్తారో చేయండి, చూస్తామన్నారా అన్నారు. ఆ విధంగా అలా మరి ఏమన్నారు? వాళ్ళు గోడి పట్టలు కట్టుకొని, కనీసం మీరు చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు కూడా గోడి పట్ట కట్టుకున్నాడు. పిల్లలు పశ్చాత్తాపడ్డాడు. అవును, ఈ నినివే పట్టణంలో ఉన్నటువంటి మేము ఘోరమైనటువంటి పాపంలో ఉన్నాం, ఈ పాపం నుంచి మేము విడిపింపబడాలి అని చెప్పేసి వాళ్ళు ప్రత్యేకించుకున్నారు. ఇక్కడ కూడా కేనీయులు ఏం చేశారు? మరి ఇక్కడ కూడా కేనీయులు మనం చూసినప్పుడు అమాలేకీయులతో మేము ఉంటే మేము కూడా చనిపోతామనేది విన్నారు కదా దేవుడి మాట. ఈనాడు కూడా పిల్లలు మన బాప్తిసం పొందినటువంటి మనం ఇక్కడ కూర్చున్నాం, కానీ మీరు ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రత్యేకింపబడినటువంటి వారిగా ఉండాలి. లోకంతో కలిసిపోకూడదు, లోక సంబంధమైనటువంటి ఆచారాలకి వెళ్ళిపోకూడదు, లోకులు ఉన్నట్టుగా మనము ప్రవర్తించకూడదు అని మనకి చెప్పల దగ్గర కూర్చున్నటువంటి మనకంటే కొత్త నిబంధనలో ప్రారంభం నుంచి కూడా దేవుడు ఇదే చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఆనాడు అది వాళ్ళకి మాత్రమే. ఈనాడు మేము చేస్తే మాకేమీ రిజల్ట్ లేదు. ఈరోజు తప్పు చేస్తూ ఉంటాం, చూసారా? తప్పు చేసినప్పుడు మనకు రిజల్ట్ లేదు, అంటే శిక్ష అనేది ఎమ్మటం లేదు. లేకపోతే మనుషుల హృదయాలలో భయంకరంగా లేకపోతుంది పిల్లలు. ఇక్కడ మనం చూసినప్పుడు కేనీయులకి మరి కేనీయులు అమాలేకీయులతో కలిసి ఉండటానికి ఇష్టపడ్డారా? నినివే పట్టణం వారు అదే పాపంలో ఉండటానికి ఇష్టపడ్డారంటే బాహ్య సంబంధమైనటువంటి వాటిల్లో మేము ఉంటే ఖచ్చితంగా నాశనమయ్యేది నిజము అనే విషయాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 7వ వచనం, తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గం నుండా షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన ఆగాగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. 9వ వచనం, సౌలును జనులను కూడి ఆగాగును. ఇక్కడ బాగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ చేసినటువంటి పొరపాటు ఏంటో సౌలు దేవుడు తెలియపరుస్తున్నాడు పిల్లలు. ఏంటడా? గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను
మంచి వాటిని నిర్మూలన చేయక. చూసారా దేవుడు ఏం చెప్పాడు? దేవుడు సౌలుకు చెప్పినటువంటి విధానం ఏంటి? అక్కడి నుంచి ఏది నువ్వు తీసుకురాకూడదు, అక్కడి నుంచి ఏది మీద కూడా నువ్వు ఆశపడకూడదు, అన్నింటిని కూడా ఏం చేయాలి? నిర్మూలన చేయాలని దేవుడి మాటను తిరస్కరించి ఏం చేశాడంటే, గొర్రెలా కావచ్చు, ఇంకా ఎడ్లలో కావచ్చు, గొర్రె పిల్లల్లో కావచ్చు, మొదలైనవి ఉంటాయి కదా. మొదలైనవంటే ఇక ఒంటెలు కానివ్వండి, ఆ ఇజ్రాయేల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జీవం కలిగినటువంటి జీవులు, వాటన్నింటిలో ఏం చేశాడంటే ఈ సౌలు మంచి 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 కురువిని వాటన్నిటిని కూడా తప్పించుకున్నాడు పిల్లలు. ఎందుకు తప్పించుకున్నాడు? తీసుకున్నాడు, ఆశపడ్డాడు వాటిని. మీరు ఈ విషయంలో మనం చూసినప్పుడు ఒక ఆకారం మీకు గుర్తొస్తాడు అనుకుంటాను. ఆకారం కూడా ఏం చేశాడు? శపితమైన దాన్ని దాచుకున్నాడు. శపితమైన దాన్ని దాచుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు 3000 పట్టణం ఉన్నటువంటి హాయి పట్టణాన్ని గెలవలేకపోయారు. కారణం ఏంటంటే, ఏదైతే మీరు విడిచిపెట్టమని చెప్పాడో దాన్ని మరలా దొంగిలించాడు ఆకారం. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా సౌలు చేసినటువంటి పని ఏంటంటే, వాటిలో ఏ అయితే శ్రేష్టమైనవి ఉంటాయో ఆ శ్రేష్టమైన వాటిలో గొర్రెలని, ఎడ్డలని, వీటన్నిటిని విడిచిపెడితే చిన్న పిల్లల్ని, పక్షిపాలుని నాశనం చేయమన్నటువంటి దేవుడు ఇక మంచి వాటిని నువ్వు తెచ్చుకుంటే విడిచిపెడతాడా? ఇప్పుడు కూడా పిల్లలు బాప్తిస్మం పొందినటువంటి మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. కానీ ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా బాప్తిస్మం పొందిన వాళ్ళు ఒకవేళ అయి ఉంటే మనకి ఏం చెప్పాడు దేవుడు? మనం ఆలోచిస్తే బాహ్య సంబంధమైనటువంటి ఏ ఆశలు కూడా మీరు ఆశించకూడదు, వాటన్నిటిని విడిచిపెట్టి నా దగ్గరకు రావాలని చెప్పాడు దేవుడు. చెప్పలేదా? మరలా మనం బాహ్య సంబంధమైనటువంటి వాటి మీద ఉంటే, మరలా మనము వాటిని మనం తెచ్చుకుంటే, మరి ముఖ్యంగా పాపాన్ని మనం ఒకవేళ తెచ్చుకుంటే, అర్థమవుతుందా? ఇక్కడ సౌలు యొక్క జీవితంలో ఆయన చేసినటువంటి పొరపాటు మీరు గమనించారా? దేవుడు ఏదైతే విడిచిపెట్టి రమ్మన్నాడో దాన్ని విడిచిపెట్టి రావడానికి ఇష్టపడకుండా అక్కడ ఏదైతే సౌలుకి ఇష్టమైందో వాటిని తెచ్చుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఉంచుతాడా? ఆయన హైట్ ఎంతైనా ఉన్నాయివ్వండి, ఆయన ఎంత బలము గలవాడైనా కానివ్వండి, ఆయన ఎంత ధనమున్నవాడైనా కానివ్వండి, దేవుడు ఇష్టపడతాడంటే ఇష్టపడతాడా? ఇష్టపడు. ఈనాడు కూడా మన పై రూపం దేవుడు ఎప్పుడు కూడా చూడడు. మరి ఏం చూస్తాడు? మన హృదయాన్ని చూస్తాడు. ఇక మనం చూస్తున్నప్పుడు నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేసి ఏం చేశాడు? పనికిరాని వాటన్నిటిని కూడా నిర్మూలన చేశాడు. కానీ మంచి మంచి వాటిని కూడా తెచ్చుకున్నాడు. తెచ్చుకొని అప్పుడు యెహోవాకు 10వ వచనం, అప్పుడు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనుకకు తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను అంటున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక రాజుని నిలవబెట్టింది ఎవరు? దేవుడే. అదే నిలవబెట్టినటువంటి దేవుడిలో ఏం మాట వస్తుంది ఆయన విషయంలో? పశ్చాత్తాపడుతున్నాడు దేవుడు. ఎందుకా నేను రాజుగా చేశాను. ఇప్పుడు కూడా మనం చూడండి, కొన్ని సందర్భాల్లో ఎవరన్నా దగ్గర తీసామనుకోండి, ఎవరన్నా మనం ప్రేమించామనుకోండి, వాళ్ళు మనకే ఎదురయ్యారనుకోండి, బాగా చేశారట. ఎవరన్నా మన కుటుంబం అనుకోండి ఆపదలో ఉన్నారు, మనం దగ్గర తీసాం, వాళ్ళని వెళ్ళి ఆదరించాం, బాగుండని చెప్పాం, వాళ్ళే మనకి ఎదురుస్తాయి. బాగా చేశారంట, ఎంత బాగుంటుంది ఉండదు. నేను ప్రతి విషయంలో ఎవరు మంచి చేస్తానే, ప్రతి నిమిషంలో ఎవరు ఏం చేశాను? ఆదుకున్నానే, ఎవరితో మేము ముందే ఆదరించానే, వీళ్ళే మాకేమైంది తెలుగులో ఒక సామ చెబుతూ ఉంటారు, మీ ఊరి దగ్గర అంటారు, ఎన్ను కొడుకొచ్చారు చూసారా? మనతోనే ఉండి మనకి ఇబ్బంది పరచడు. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఎన్నిక రానటువంటి ఒక సౌలుని ఎన్నుకొని ఇజ్రాయెల్ దేశం మీద రాజుగా నియమిస్తే, దేవుడు చేసినటువంటి చెప్పినటువంటి ఆ ఆజ్ఞలకి ఆ మాటలకు నిలబడకుండా ఇప్పుడు దేవునికి ఎదురు తిరిగినట్ట కదా. ఇప్పుడు కూడా దేవుడు బాహ్య సంబంధమైన వాటిని సౌలుని బాహ్య సంబంధమైన స్ట్రక్చర్ని చూస్తాడా? ఇప్పుడు కూడా చూస్తాడా? అది ఎంతటి వారైనా కూడా అది చూడడు. కానీ ఇక్కడ దేవుడు రాయిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ చూసినప్పుడు సౌలు నన్ను అనుసరింపక ఎదుగుకు తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన కనుక అతనిని రాజు
నిర్ణయించినందుకు నేను సంతోషపడుతున్నాను అంటున్నాడా? ఏమంటున్నాడు? పశ్చాత్తాపడుతున్నాను. ఎందుక ఇతన్ని నేను నిలువ పెట్టాను. పొరపాటుగా ఈ పని చేశాను అనుకున్నాడు దేవుడు. అంటే దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, ఒకవేళ మనస్సు మార్చుకొని ఇక మీద నేను నా కోసం నిలబడతాడేమో, ఎవరు? సౌలు. నేను చెప్పినట్టు చేస్తాడేమోనని ఆ అధికారాన్ని, ఆ రాజు పదవిని, ఆ యొక్క హోదాని సౌలుకి ఇచ్చాడు. ఈనాడు కూడా పిల్లలు, ఈనాడు కూడా మనము ఎందుకు పనికిరానటువంటి వారు, ఎక్కడో ఉండవలసినటువంటి వారు, అని దేవుడు మనం ఈ స్థితిలో నిలబెట్టాడు. ఎందుకు నిలబెట్టాడు? పానీలే ఇక మీదటైనా వీళ్ళు బాగుంటారండి. పానీలే ఇక మీదటైనా కూడా వీళ్ళ మనసును మార్చుకుంటారండి. పానీలే వీళ్ళు ఇక మీదటైనా కూడా నా కోసం నిలబడతారేమోనని దేవుడు మన కోసం ఎదురెదురు చూస్తున్నాడు. దేవుడు మన కోసం ఎంతైతే ఎదురెదురు చూస్తున్నాడో మనుషులు భూమి మీద ఏం చేస్తున్నారు? అంత ఎదురు తిరుగుతున్నారు దేవుడికి. ఉందా కదా? ఎంత ఎదురు తిరుగుతున్నారు? దేవుడు ఎంతైతే ఎదురు చూస్తున్నాడో మన కోసం, మనలో మార్పు కలగద్దని, మనం అంత వ్యతిరేకతగా ఉంటే, వ్యతిరేకత కనపడుతున్నా కదా. ఇక్కడ సౌలు గారి జీవితంలో మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు సౌలును నిలువ పెట్టినందుకు దేవుడు ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. అది 12వ వచనం మనం చూసినప్పుడు, ఉదయం సమయంలో లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శీలను నిలిపి తిరిగి గిల్గామునకు పోయిన సమాచారం వినను. 11వ వచనం, తరువాత అతడు సౌలును రాగా సౌలు, యెహోవా వలన నీవు ఆశీర్వాదం పొందుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చిననగా. ఏమంటున్నాడు? నేను యెహోవా వలన ఆశీర్వాదం పొందాను, యెహోవా వలన నెరవేర్చబడను అంటున్నాడు. అయితే మనం చూసిన 14వ వచనం, సౌలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివని అడిగాను. అయితే నువ్వు అంటున్నావు, నేను దేవుడి చేత ఆశీర్వదింపబడ్డాను, దేవుడి చేత నేను అభిషేకం పొందాను, దేవుడు నన్ను దీవించాను అంటున్నాను, కానీ అక్కడ గొర్రెలు ఎడ్లు దోచుకొని వచ్చావే అవన్నీ ఎక్కడివి అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు తీసుకొచ్చావు కదా అమ్మాయి ఎడ్ల దగ్గర నుంచి, అవన్నీ కూడా ఎక్కడివి అని అడుగుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? 15వ వచనం, అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి చెల్లు వీటిని తీసుకుని వచ్చింది, నీ దేవుడైన యెహోవాకు బలు అర్పించుటకు చెల్లు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చింది, మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలన చేసింది మనగా. ఏం చేశారు? ఎవరు తీసుకొచ్చారని చెప్తున్నారు ఈయన? ఎవరు తీసుకొచ్చారట? తీసుకొచ్చింది సౌలు. ఆజ్ఞ లేని అక్కడ పరిస్థితి తీసుకురాగలరా? సౌలుకి చెప్పినటువంటి మాట ఏంటి? దేవుడు నువ్వు అక్కడికి వెళ్ళి చిన్న పిల్లలతో కూడా మొత్తాన్ని నాశనం చేయాలని చెప్పినటువంటి దేవుడు ఆ మాట వినకుండా అక్కడికి వెళ్ళి ఆయనకి ఏదైతే ఇష్టమవుతో అవన్నీ కూడా తెచ్చుకొని ఏమంటున్నాడు? తెచ్చిరి. ఎవరైనా చెప్తున్నాడు? ఆదాము కూడా, ఆదాము అవ్వ విషయంలో కూడా పండుగ చెప్పదు ఎవరు? అవ్వ. ఎవరైనా చెప్పింది? ఆదాము. ఎవరైనా చెప్పాడు? పాము మీద చెప్పాడు. పాము ఎవరైనా చెప్పింది? సాధారణ. ఈనాడు కూడా ఏంటంటే ఒక పొరపాటు అయినప్పుడు ఇది పొరపాటు, నా జీవితంలో ఇది జరగకూడదని ఎవరు ముందుకెళ్ళడానికి ఇష్టపడరు కొంతమంది పిల్లలు. మన జీవితంలో పొరపాటు జరిగినప్పుడు ఏం చేయాలి? ఇది పొరపాటు మేము చేసింది తప్పని మనం పశ్చాత్తాపడితే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. కానీ ఏంటి? ఇది అది కాదు, ఇది ఈ విధంగా కాదు, ఇది ఆ విధంగా కాదు. అది పరిస్థితి ఎలా ఉంది? ఇది ఈ విధంగా జరగలేదు, వాళ్ళే వీళ్ళే అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం అనేది ప్రారంభం నుంచి ఉంది పిల్లలు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా చేసినటువంటి తప్పు ఏంటంటే పశ్చాత్తాపడని నేర్చుకోవాలి. మన బాహ్య సంబంధంగా మంచి బట్టలు వేసుకొని హ్యాపీగా వచ్చి కూడా కూర్చుంటే దేవుడు ఇష్టపడమని ఉన్నాయి. మరేంటి? మన హృదయాన్ని పరిశీలన చేస్తాడు, చేయడా? మన హృదయాన్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అయితే సౌలు విషయంలో మనం చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడు? తీసుకొచ్చారని చెప్తున్నాడు. అది 16వ వచనం చూసినప్పుడు, సమయంలో నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినమని సౌలుతో అనగా సౌలు చెప్పమని. అందుకు సమయంలో నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించును. ఒక్కసారి నేను చెప్తాను విను. నువ్వు ఇశ్రాయేలు ప్రజల్లో చాలా అల్పుడుగా ఉన్నావు, బెన్యామీను గోత్రంలో ఉన్నావు. అయితే దేవుడు నిన్ను దీవించాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు.
అంటే మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పాపాత్ములైన అమాయకులను నిర్మూలన చేయము వారు లైమము వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎదుర్కొన్న యెహోవా మాట మీద లోకుల మీద ఎగబడి ఆయన దృష్టికి నీవు చేసింది చేసినటువంటి పని ఏంటి? దేవుడు చెప్పాడు నీకు ఈ వెళ్ళి వాళ్ళందరూ కూడా అర్థం చేయని చెప్తే అక్కడ ఏదైతే నీకు ఇష్టమవుతుందో నేను తెచ్చుకుంటావా మనం కూడా ఏం చెప్తున్నాడు? మీరు నీతిగా ఉండండి. పైకి బాహ్య సంబంధంగా నీతిగా ఉండడం కాదు, మీ హృదయాన్ని దేవుడికి ఇవ్వండి. మనం బాహ్య సంబంధంగా హ్యాపీగా వచ్చి ఇక్కడ కూర్చొని మన హృదయం వల్ల బయటకు వెళ్ళిన తర్వాత లోకంలో కలిసిపోతే దేవుడు ఒప్పుకుంటాడంటే ఒప్పుకోడు. ఇక సౌలు గారి విషయం కూడా మనం చూసినప్పుడు ఖచ్చితంగా సమయంలో దేవుడు మాట్లాడి సౌలు గారి దగ్గర పంపించి హెచ్చరిస్తూ ఉన్నాడు. పిల్లలు సరే ఇప్పుడైనా అయిపోయింది, అయ్యా పొరపాటు చేశాను తెలియక తెచ్చుకున్నానంటే అయిపోయింది కదా. సమయాలు వచ్చి మాట్లాడినప్పుడు ఏదో తెలియక చేశాను, దేవుడు చెప్పింది నిజమో, నేను పొరపాటు చేశాను అయ్యా, నా జీవితం నేను ఒకసారి పొరపాటు చేయను, ఇది తప్పు అయిపోయిందంటే దేవుడు క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ మాటలు చూసా ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళు తెచ్చాము, ఇప్పుడు ఏంటి అవి ఇష్టమైంది తెచ్చుకున్నాం, అవి బాగున్నాయి. కానీ దేవుడి విషయం అదేమైంది? ఇప్పుడు కూడా మనం ఏమి విడిచినామని చెప్పాడు? ఆ పాపాన్ని విడిచినామని చెప్పాడు. మరలా ఆ పాపాన్ని తెచ్చుకుంటే మనం హృదయంలోకి మరలా మనం ఆ పాపాన్ని తెచ్చుకుంటే విడిచిపెడతాడు దేవుడు అంటే? విడిచిపెట్టాడు. అయితే మనం చూసినప్పుడు అందుకు సౌలు ఆ మాట అనవద్దు 20వ వచనం, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగాగును తీసుకుని వచ్చింది, కానీ అమాలేకులు నిర్మూలన చేసింది. 21వ వచనం, అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితమగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చారని సమయంతో చెప్పాను. అయితే అందుకు సమయం తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించును. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటయు పొట్టేళ్ల కురువు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. కానీ దేవుడు నీవు ఈ పనికి మాత్రం వాటిని ఏదైతే శపితమైన వాటిని తీసుకొచ్చి వాటిని కొరిమిన వాటిని తీసుకొచ్చి నువ్వు బలి అర్పిస్తే దేవుడు ఇష్టపడతాడా? బలి అర్పించడం కంటే ఏది శ్రేష్టమట? మాట వినుటది. ఈనాడు మనము మన కుటుంబాలు కూడా చాలా విషయాల్లో ఆశీర్వదింపబడలేకపోతున్నాయి. కారణం ఏంటంటే, ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మనం దేవుని మాట వినకపోవడం. ఏంటి? దేవుడు చెప్పినట్టు నడుచుకోకపోవడమే, దేవుడు చెప్పినట్టు మనం వినకపోవడమే. ఇప్పుడు మన సౌలు గారి యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఈ సౌలుని దేవుడు ఏం చేశాడు? ఇక ఉంచుకుంటాడు దేవుడు? ఉంచుకోవడానికి అని ఇష్టపడడు. ఎందుకు ఇష్టపడడు? ఏదైతే శపితమైందో దాన్ని తీసుకొని వచ్చాడు. ఏది శపితం వద్దన్నాడో దేవుడు దాన్ని తీసుకొచ్చి మళ్ళా దేవుని దగ్గర తీసుకొచ్చాడు. కానీ దేవుడు ఏమన్నాడు? దాన్ని తీసుకెళ్ళిపోండి, వద్దు అని చెప్పాడు. అంటే ఇప్పుడు దేవుడు ఈ బాహ్య సంబంధమైనటువంటి గొర్రెలను ఎట్లనో వాటన్నిటిని చూస్తున్నారా? మీరు చాలా మంది స్థానిక సంఘాలలో చూడండి, ఎవరో 1 లక్ష రూపాయలు 50,000 ఇచ్చారనుకోండి, వాళ్ళ పేరు ఎక్కడ ఉన్నది? పైన ఉంటుంది. కానీ ఎవరైనా 10,000 ఇచ్చిన వాళ్ళ పేర్లు ఎక్కడో కింద ఉన్నాయి, కొంతమంది పేర్లు కూడా ఉండవు కదా. మీరు చూసినప్పుడు ఇప్పుడు దేవుడు ఈ 10 ఇచ్చిన వాళ్ళని చూస్తున్నాడా, లేకపోతే ఈ 1,50,000 ఇచ్చిన వాళ్ళని చూస్తున్నాడంటే వాళ్ళిద్దరు చూస్తున్నాడు. కానీ మరి ముఖ్యంగా వాళ్ళ హృదయాలు చూస్తున్నాడు. మీరు బీద 24 చూసినప్పుడు యేసుక్రీస్తు వారు కానుక పెట్టి దగ్గర కూర్చుంటున్నాడు. ఎక్కడ? కానుక పెట్టి దగ్గర ఆయన కూర్చున్నప్పుడు ఆ 2 కాసు వేసినటువంటి ఆ పేద 24 మాత్రం ఆయన గుర్తుపడుతున్నారు. చాలా మంది ధనవంతులు ఉన్నారు, గొప్ప వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుని దగ్గర తీసుకొని ఏం చేశారు? కానుకలు వేశారు. కానుకలు వేస్తే వాటన్నిటిని కూడా ఏం చేయాలి? ఆయన యేసుక్రీస్తు వారు లక్ష్య పెట్టాల, ఇష్టం లేదన్నాడు. మరి ఎవరిని గుర్తుపెట్టుకున్నాడు?
దినదినము పూట గడుపుకుంటూ ఆహారానికి లేకుండా పేదైనటువంటి ఆమె వేసినటువంటి ఆ 2 కాసులు ఏం చేశాడు? దీవించాడు. ఈనాడు కూడా అంతే. మనం ఎంత ఇస్తున్నామా, ఎంత చేస్తున్నామా, మనం ఎంత ప్రయాసపడుతున్నామా అనేది దేవుడికి అది చూడడం లేదు. మరి ఏంటంటే మన హృదయాన్ని దేవుడికి ఇస్తున్నామా లేదా? ఏంటి మన హృదయాన్ని దేవుడికి ఇస్తున్నామా లేదా? మీరు ప్రారంభం నుంచి కూడా చూసినప్పుడు కూడా దేవుడు ఈ బాహ్య సంబంధమైనటువంటి శరీరాన్ని ఎప్పుడు కూడా లక్ష్యం పెట్టడు. మరి దేన్ని చూస్తున్నాడు దేవుడు అంటే? మన హృదయాన్ని. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు సమీరు ఉన్నాడు, సౌలు ఉన్నాడు. ఇప్పుడు మనం చూసినప్పుడు రాజు పదవి ఎవరికి ఇచ్చారంటే సమీరునికి ఇచ్చాడు. సమీరునికి ఇచ్చి నువ్వు రాజు పదవిని తీసుకున్నట్టు చేయని చెప్పరా, ఆజ్ఞను ఇచ్చాడు. మరి ఆజ్ఞను మీరినటువంటి సౌలుని పానీగా పొరపాటు చేశాడని ఉంచుకుందాం అనుకున్నాడా? ఉంచుకుందాం అనుకోను. ఈనాడు మనలో కూడా దేవుడు వచ్చి మనం ఆరాధన చేస్తున్నాం, కానీ మన హృదయం అనేది దేవుడికి దగ్గరగా లేకుంటే మనం కూడా సౌలులాగా దూరం ఉండలే. సౌలుకి కనీసం ఇంకా ఇష్టపడాలి దేవుడు. సౌలుకి నిలబెట్టడానికి, ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడలేదంటే ఇష్టపడలేదు, వద్దున రకాల నుంచి వెళ్ళిపోతే చెప్పేశాడు. కానీ అదే యోనా గురించి మనం చూసినప్పుడు అదే పట్టణంలో ఘోరమైనటువంటి పాపంలో ఉన్నారు ప్రజలు. అదే ప్రజలు దేవుడు ఏం చేశారు? వాళ్ళు పశ్చాత్తాపడి మన రకాలకు విడవలు తీసుకున్నారు. అయితే మన సహోదరుడు చదివినటువంటి లేఖన భాగం ఒకసారి మనం చూసినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ కూడా ఒక ఉపమానం చెప్తున్నాడు. గురించి చేసుకుందాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాడు. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనమును విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమ మధ్య గురుగులు విత్తిపోయింది. ఎక్కడ విత్తిందేమో ఎలాంటి విత్తనాలు? మంచి విత్తనాలే. మరి గురుగులు ఎవరు విత్తింది? అపవాది. ఇప్పుడు మనం చూసినప్పుడు సౌలు గారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సౌలు గారిని మంచి మనసే, కానీ ఆ ఉదయంలో అపవాది వచ్చి సౌలు గారిని ఏం చేస్తుంది? ఆ దేశంలో ఉన్నటువంటివి అమాలేకీయుల దగ్గర ఉన్నటువంటి వాటిని ఆశించే విధంగా చేసింది. చూసారా ఏ విధంగా ఉందో? అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 26వ వచనం మొలకలు పెరిగి గిజ్జి పడినప్పుడు గురుగులు కూడా పడి 27వ వచనం. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎక్కడికి వచ్చి, అయ్యా నీవు పొలంలో మంచి విత్తనం విత్తితే కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చిందని అడిగేది. ఏంటి? మనిషిని దేవుడు సృష్టించినటువంటి విధానం ఏ విధంగా ఉంది? పరిశుద్ధులుగానే పుట్టిస్తున్నాడు, పరిశుద్ధులుగానే ఉండనిస్తున్నాడు. కానీ మరి పాపం అనేది ఎలా వస్తుందంటే అంతే కదా. సౌలు మంచివాడిగా ఉండబట్టే ఇశ్రాయేలు రాజుగా ఎన్నుకున్నాడు దేవుడు. మరలా అపవిత్రత ఎక్కడ వచ్చిందంటే, మరలా పాపం ఎలా వచ్చిందంటే సౌలు హృదయంలో ఇచ్చింది మంచి విత్తనాలే, కానీ నిద్రించుచుండగా అపవాదం చేసేస్తాడు, గురుగులు విత్తిపోయింది. నిద్రించడం అంటే అర్థం ఏంటి? నిద్రించడం దేనికి సాదృశ్యంగా ఉందంటే, మనం అవకాశం ఇస్తే విశ్వాస జీవితంలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు అపవాదికి మనం అవకాశం ఇస్తే ఖచ్చితంగా వచ్చి మన హృదయంలో కూర్చుంటాడు. అదే గురువు అనేది. దేవుడు దానికి ఇద్దరు తన హృదయంలో. ఇప్పుడు చూడండి, దేవుడి పక్షాన్ని వెళ్ళాడు సౌలు. అదే సౌలు హృదయంలో ఎవరు ఉన్నారు ఇప్పుడు? దురాత్మ వచ్చి తన హృదయంలో వాడిన తర్వాత దేవుడు ఆటోమేటిక్ గా సౌలు హృదయం నుంచి బయటకు వస్తాడు. ఈనాడు మనం కూడా ఇక్కడ కూర్చొని ఉంటాం, మంచి విత్తనాలు పెట్టాలని, మంచిగా బ్రతకాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలలో అపవాది వచ్చి మనకు అవకాశం ఇస్తుంది. మాటే కదా మాట్లాడు, చూపే కదా చూడు, ఏమన్నా చేసేదే కదా చేసి తప్పేముంది. ఇలాంటి ఆలోచన కల్పించినప్పుడు ఒక అబద్ధం ఆడాలన్నా కానివ్వండి, ఇతరులు మనం మాట్లాడే విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా కల్పించేది ఎవరంటే అపవాది. మనం ఎప్పుడైతే అవకాశం అపవాదికి ఇస్తామో ఆటోమేటిక్ గా మన హృదయంలో కూడా ఏం చేస్తాడు? వచ్చి కూర్చుంటాడు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు ఏమంటున్నాడంటే 25వ వచనం, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసుడు, మేము వెళ్ళి వారిని పెరిగి కూర్చుంటే నీకు ఇష్టమా అని అతన్ని అడిగేది. అందుకు అతను, వద్దు, గురుగులను పెరుగుతుండగా వాటిలో కూడా
ఒకవేళ గోధుమలు పెళ్ళగెత్తురు, కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు పురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి వేటకు కట్టమ కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టునని కోతకానికి చెప్పును. మీరు చూసారో లేదో, ప్రతి దినము మన ఇంటి దగ్గరికి, ప్రతిసారి మన దగ్గరకు వచ్చి వాక్యం మనం హెచ్చరిస్తూ ఉందంటే, ప్రతిసారి కూడా మనం ప్రతి దినము, వారానికి 10 దినాలు 2 దినాలు కావచ్చు, ఆదివారం కావచ్చు, ప్రతి దినము వాక్యం వచ్చి మనం ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉందంటే అర్థమేంటి? ఒకవేళ మనలో గురుగులుంటే, ఒకవేళ మన హృదయాలలో దురాత్మలు ఉంటే ఖచ్చితంగా దాన్ని దూరం చేసుకోవడానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు మరి ఆనాడు సౌలు కదా తీసి దేవుడు పక్కన పెట్టేసినట్టు ఈనాడు మనం ఎందుకు దేవుడు పక్కన పెట్టడం లేదంటే, ఈ ఉండే వాళ్ళకి ఇబ్బంది. ఒకరిని మనం పక్కన పెట్టామనుకోండి, ఉండే వాళ్ళని ఇబ్బంది. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు మనం పక్కనకి వెళ్ళేస్తే ఉండే వాళ్ళకి ఇబ్బంది. అందుకే దేవుడు ఏమంటుందంటే, రెండింటిని, దేవుని మాట వినే వారిని, విన్నటువంటి వారిని ఇద్దరిని కలిసి పెరగని. ఎదుగుతూ ఉన్నప్పుడు ఒకవేళ దేవుని కోసం నడుచుకున్నటువంటి బిడ్డలో చూసి దేవుని కోసం నడవలేనటువంటి బిడ్డల్లో మార్పు వస్తేమో చూద్దాం అని దేవుడు ఎదురు చూస్తున్నారు. అందుకే ఒకవేళ మంచివారు చెడ్డవారు అందకుండా కూడా సంఘంలో చేసుకుంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఈ చెడ్డవారిని మార్పు వస్తుందేమో వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక అవకాశం ఇస్తున్నాడు. అయితే సమయంలో వచ్చి అడిగినప్పుడు, ఎవరిని? సౌలుతో అడిగినప్పుడు అంతా కరెక్ట్గా చేసేమయ్యా నువ్వు చెప్పినట్టు అన్నాడు. అబద్ధం ఆడాడు. అయితే అక్కడ వినపడుతున్నటువంటి అరుపులు, గొర్రెల అరుపులు కానివ్వండి, ఎడ్ల అరుపులు కానివ్వండి, ఇవన్నీ ఎక్కడికి సౌలు అన్నప్పుడు ఏమన్నారు? అందులో నుంచి ఇజ్రాయేల్ తీసుకొచ్చారు. వీళ్ళు పర్మిషన్ లేదా తీసుకొచ్చారు? నేను మాట్లాడాలి, నా నోరు మాట్లాడు, నేనన్నా ఆ విధంగా నా నోరు అన్నాడు. అంతే కదా ఈనాడు అనేది. నేనన్నా ఇదిగో ఈయన చెప్తే నేను ఈ విధంగా చెప్పాను, ఇదిగో ఈయన ఈ విధంగా మాట్లాడాక నేను మాట్లాడాను, తప్పేంటి అంటున్నారు ఈరోజు. అని మనకి హృదయం నిండి ఉన్నదాన్ని బట్టే, ఏంటి మన హృదయం నిండి ఉన్నదాన్ని బట్టే మన పెదవులు మాట్లాడతారు. హృదయం నిండి ఉన్నదాన్ని బట్టే సౌలు ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి స్థిమితమైన దాన్ని తీసుకొని ఆ రాజు పదవిని తీసేసుకున్నాడు. ఆ రాజు పదవికి అర్హత లేకుండా చేయించుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలనే సామాన్య దేవుని బిడ్డలు, అదే దేవుని బిడ్డల పైన అధికారాన్ని ఇచ్చినటువంటి దేవుడు అదే అధికారాన్ని తీసేసాడా? తీసేసాడు. అందుకే ఏమంటున్నాడు? చివరిగా ఒక వాక్య భాగాన్ని చూసి మనం ఏం చేసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయం మనం చూసినప్పుడు 18వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు, ఆ కాలంలో శిష్యులు యేసు ఎద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడని అడుగుగా ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎద్దకు పిలిచి వారి మధ్యలో నిలబెట్టిందనను, మీరు మార్పు నొంది, ఎక్కడ మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇంకా ఏమంటున్నాడు? కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. 2 విషయాలు మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. బిడ్డలు లాగా మార్పు నొందే స్వభావం మనకు రావాలి. ఇంకొకటి, బిడ్డల వలె మార్పు నొందే స్వభావం మనకు రావాలి. మళ్ళీ ఏం చెప్తున్నాడు? బిడ్డల వలె తగ్గించుకునే స్వభావం రావాలి. ఈ 2 కానీ మనకు లేకుండా ఉంటే మనం ఒక సౌలు గల దేవుడు పక్కన తీసేసినట్టు మనము కూడా తీసేసినట్టే. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనకు సూటిగా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? ఒక్కసారి బాహ్య సంబంధమైనటువంటి శరీరంతో నేను ఇప్పుడు కూడా లక్ష్య పెట్టను. బాహ్య సంబంధమైనటువంటి శరీరాన్ని కోరుకున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు సౌలు గారిని లక్ష్య పెట్టి నిలబెట్టినా కూడా తన హృదయం నాకు దగ్గరగా లేదు కాబట్టి నేను దాన్ని చూడను, పక్కకి ఎండేసాను. ఈనాడు మనం బాహ్య సంబంధంగా చక్కగా స్నానం చేసి ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టంతో ఉదయం నైట్ కూడా సరిగా నిద్రపోకుండా ఉదయాన్నే లేచి వచ్చి మనం ఇక్కడ కూర్చొని మరలా మన ఇష్ట ప్రకారంగా మనం గాలి చేస్తే దేవుడు ఎక్కడో పక్కన ఉన్నాడు. మనం పరిశీలన చేసుకొని ఒక్కసారి సౌలు గారి యొక్క జీవితాన్ని మనం గుర్తు తెచ్చుకొని ఆయన చేసినటువంటి పొరపాటు అయితే మనం గుర్తు తెచ్చుకొని ఈ ఉదయకాలంలో మనము మన జీవితాలు ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమగా హెచ్చరిస్తూ నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటూ
ఈ సమయాన్ని అర్పిస్తూ వెళ్తాను.